22, 23 అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ బ్యానర్స్ చూస్తే 70%, 80% ఆఫ్ అనేది కనిపిస్తుంది. ఆ డీల్ నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఫెస్టివల్ లో కోట్లాది ఇండియన్స్ మనకి జాక్పాట్ తగిలిందనేసి అనుకుంటారు. ఈ ప్లాట్ఫామ్స్ లో పెద్ద పెద్ద నెంబర్స్ తో 70%, 80% ఆఫ్ అనేసి ఇప్పుడు కాకపోతే ఈ డీల్స్ మనం మిస్ అయిపోతామేమో అన్న అర్జెన్సీని అయితే క్రియేట్ చేస్తుంది. సైకాలజీలో దీన్నే యాంకర్ ఎఫెక్ట్ అండ్ ఫాల్స్ అర్జెన్సీ అంటారు. ప్రతి ఇయర్ ఎవరైతే సెల్ చేస్తుంటారో ప్రోడక్ట్స్ ని, వాళ్ళు సేల్స్ కి కొద్ది రోజుల ముందుగా మీరు పర్చేస్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని ప్రైస్ ని అమాంతంగా అయితే పెంచేస్తారు. వన్స్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత పెంచిన ప్రైస్ నుంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు. సైకలాజికల్లీ మనమేమనుకుంటాం, డీల్ అనేది ప్రైస్ తగ్గిందనేసి అనుకుంటాం. కొన్నిసార్లు అదే ప్రోడక్ట్ మనం హయ్యర్ ప్రైస్ పెట్టి కూడా పర్చేస్ చేస్తాం. దీన్ని కన్స్యూమర్ గ్రూప్ వాళ్ళు టాక్టిక్ అంటారు, డిస్కౌంట్ ఆన్ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్. మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫర్ సపోజ్ మీరు ఒక మొబైల్ తీసుకుందాం అనుకుంటారు, దాని ప్రైస్ చూసుకుంటే 42,999 రూపీస్ ప్రైస్. సేల్ కి కొద్ది రోజుల ముందుగానే ఈ ప్రైస్ మనకి 47,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ ని ఇంక్రీజ్ అయితే చేస్తారు. వన్స్ బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కన్నా అనౌన్స్ చేశారంటే బిగ్ డిస్కౌంట్ అని అనౌన్స్ చేసి 47,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ ఉన్న ఫోన్ ని 42,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ తీసుకొస్తారు. సైకలాజికల్ గా ఈ ప్రోడక్ట్ 47,000 నుంచి 42,000 కి అయితే రెడ్యూస్ అయింది కాబట్టి సో మనకి బెస్ట్ డీల్ అనేసి అనుకుంటాం. ఇక్కడ డిస్కౌంట్ ద్వారా మీరు ఒక్క రూపాయి కూడా సేవ్ చేయట్లేదు. ఇవే కాదు, మన కూపన్ ఇల్యూజన్ అనేసి ఒకటి ఉంది. బ్యానర్ మీద 8,000 రూపీస్ ఆఫ్ అనేసి కనిపిస్తుంది. వన్స్ మన కూపన్ అప్లై చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఒక 60 days యావరేజ్ ప్రైస్ తీసుకుంటే మనం పే చేసేది ఎక్కువైతే ఉంటుంది. ఇంకొకటి బ్యాంక్ ఓన్లీ ప్రైస్. బ్యానర్స్ మీద చూసామంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్, ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకుంటే ఇది 35,000 ప్రైస్ ట్యాగ్ వస్తుందని కనిపిస్తుంది. బట్ అదే బ్యానర్ కింద T&C అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తేనే మనం ఈ ప్రైస్ కి అయితే ఈ ప్రోడక్ట్ అయితే వస్తుందని చెప్తారు. ఇది కూడా ఒక టాక్టిక్ అని చెప్పొచ్చు. అయితే ప్రెజెంట్ సేల్స్ లో ఈ ఫేక్ డీల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని దాని గురించి మాట్లాడితే దీనికంటే చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ఏదన్నా ఉందంటే ప్రైస్ హిస్టరీ. ప్రతి ప్రోడక్ట్ సంబంధించిన ప్రైజెస్ మీరు కొన్ని వెబ్సైట్స్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ నిజంగా మనకు తగ్గిందా లేదా తగ్గలేదా అనేసి కొన్ని ఆరోస్ ద్వారా, అంటే గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఆరోస్ ద్వారా అయితే మనకి ఆన్లైన్ లో అయితే చూపిస్తుంటాయి. బ్యానర్ పైన ఉన్న డిస్కౌంట్ కాకుండా ఫస్ట్ మీరు కొనాలన్న ప్రోడక్ట్ యొక్క ప్రైస్ హిస్టరీని చెక్ చేయండి. అప్పుడు ఆ ప్రోడక్ట్ మనకి నిజంగానే డిస్కౌంట్ లో వస్తుందా లేదా మన ఒరిజినల్ ప్రైస్ లేదా అంతకన్నా ఎక్కువ ప్రైస్ మీద మనం పే చేస్తున్నాం అనేది మీకు ఐడియా అయితే వస్తుంది. ప్రోడక్ట్ అయితే కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ లో ఫోన్ తీసుకుందాం అనుకుంటారు. సో ఇదే ఫోన్ మనకి వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ లో ఎంత ప్రైస్ ఉంది, అమెజాన్ ఎంత ప్రైస్ ఉంది, లేదా వేరే ఆన్లైన్ స్టోర్స్ లో ఎంత ప్రైస్ ఉంది, ఆఫ్లైన్ లో ఎంత అవుతుంది, ఇవన్నీ మీరు డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకొని ఎక్కడ మీకు తక్కువ ప్రైస్ కి వస్తుందో, ఎక్కడ మీకు డిస్కౌంట్స్ ఎక్కువ వస్తాయో అక్కడ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. సో గైస్, ఇది ఈ వీడియోలో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీరు సేల్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు 100% యూజ్ అవుతాయి అని అనుకుంటే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో కండి.